హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక రుమాలి రోటీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు వేడి నీళ్ళు వేసుకోండి. గోరువెచ్చగా ఉండే వాటర్ని మాత్రమే వాడుకోవాలి ఇక్కడ. అలాగే 1 హాఫ్ స్పూన్ వరకు పంచదారని వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి. వేసుకొని ఇవన్నింటిని బాగా కరిగే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు పిండిని అయితే పడుతుందండి. ఫస్ట్ అయితే ఒక 2 కప్పుల వరకు వేసుకోండి, తర్వాత ఒక హాఫ్ కప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. వెంటనే చేయి పెట్టేసి వద్దండి, వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు స్పూన్తో కలుపుకున్న తర్వాత చెయ్యి పెట్టేసి రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండండి. అలాగే ఈలోపు అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత పావు గంట తర్వాత ఇలా మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ని అయితే తీసుకొని రెగ్యులర్గా చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా కాస్తంత పలుచగా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. నేను ఇక్కడ వాడేది మైదా పిండి కాబట్టి ఈజీగానే ఇలా స్ప్రెడ్ అయిపోద్దండి. రెగ్యులర్గా చేసుకోమని అయితే చెప్పను, కానీ అప్పుడప్పుడు చేసుకోవడం అయితే కనుక బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనం కావాలి అంటే రెస్టారెంట్లోకి వెళ్ళి తింటాం కదండి, అదేవిధంగా ఇంట్లో చేసుకుంటే మరి కాస్త హెల్తీగా చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక 3 డ్రాప్స్ అయితే కనుక ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా ఒక బాక్స్ టైప్లో వచ్చే విధంగా అయితే కనుక ఫోల్డ్ చేసేయండి. అన్నింటినీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత మీకు ఒక్కసారి చూపిస్తానండి. ఇలా అన్నీ ఇదే విధంగా అయితే కనుక రెడీ చేసి వేసుకొని పక్కన పెట్టేయండి. ఇందులో నుంచి అయితే ఒక స్క్వేర్ని తీసుకొని మళ్ళీ అయితే చపాతీ కర్రతో రోల్ చేసుకోండి. పొడిపిండి ఏమీ జల్లవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ అప్లై చేశాం కదా, దానివల్ల ఈజీగానే రోల్ అయిపోద్ది. నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీని అయితే కనుక రోల్ చేసుకోండి, రుమాలి రోటీని. ఇది పల్చగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, మందంగా అయితే మరీ అంత టేస్టీగా ఉండదు. మీకు వీలైనంత పలుచగా చేసుకొని అలాగే ఈలోపు అయితే స్టవ్ వెలిగించుకొని ఒక దోశ పెనం పెట్టుకొని దానిపైన అయితే కాస్తంత ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్ వేడైనాకైతే కనుక మనం రెడీ చేసి పెట్టుకున్న రుమాలి రోటీని వేసేయండి. వేసేసినాక 1 సైడ్ బాగా కలర్ వచ్చినాక కాస్తంత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు లోన వరకు కుక్ అయ్యేంత వరకు దీన్ని అయితే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని బాగా ఈ పరాటాని కుక్ చేసుకోవాలి. ఈ రుమాలి రోటీ కాంబినేషన్కి అయితే కనుక చికెన్ కర్రీ కానీ, వెజిటేరియన్స్ అయితే కనుక పన్నీర్ కర్రీ కానీ, మష్రూమ్ కర్రీ కానీ అయితే భలే రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని మాత్రం ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా 2 వైపులా మంచిగా ఇలా కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ అప్పుడు రోల్ చేసినప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి పెద్దగా ఆయిల్ ఏమీ పట్టదండి. కొన్ని ఫ్యూ డ్రాప్స్ వేసుకొని 2 వైపులా కాల్చుకొని వీటిని సర్వ్ చేసుకోండి. మార్నింగ్ చేసుకున్నా కానీ నైట్ వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.